మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయండి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ ముగ్గురు పేర్లు చెబుతున్నాడు. ఒక్కడైతే ఒకడి పేరు చెప్పాలి, ఒక్కడే ఉన్నాడని చెప్పాలి. ముగ్గురు ఎందుకు చెప్పాలి? 3 వ్యక్తుల కోసం. మీకు రక్షణ రావాలి అంటే ఏకనామం, ఒక్క నామం. నామం ఒక్కటే, దేవుళ్ళు ఒక్కటి కాదు, నామం ఒక్కటే. మరి ఏ నామములు అంటున్నాడు అక్కడ? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములోనికి. ఎందుకంటే ముగ్గురిది ఒక్క పేరు, వన్ నేమ్. వన్ నేమ్ కనుక ఒక్క నామము అని చెప్పాడు. అది నామముల యొక్క అర్థం, పరమార్థం. ఈ జ్ఞానం కూడా లేని మూర్ఖులు బైబిల్లో ఉన్న సత్యాన్ని వక్రీకరించి అపార్థం చేసి తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారునిగా అంగీకరించకుండా ఎంత మందిని నాశనానికి, నరకానికి పంపిస్తున్నారండి. మరలా చెప్తున్నాను, ఎవరు తండ్రిని, కుమారుడు, పరిశుద్ధాత్మని విడివిడిగా ఒప్పుకోరో, ముగ్గురు దేవుళ్ళుగా వేరువేరుగా ఉన్నారు, అన్ని కాలాలలో అంగీకరించారో, వాళ్ళకి వచ్చేది నిత్యాగ్ని దండన. ఏమండి, మా ఊళ్ళు మరి అలాగని చచ్చిపోయారు, పోయారు నరకానికి, నో డౌట్. నువ్వు తర్వాత వెళ్ళి కలుసుకుంది కానీ నమ్మకపోతే. లేదు, నమ్ముతావా? కమాన్, నమ్ము. తండ్రి వేరు, కుమారుడు వేరు. తండ్రిని కుమారుని ఒప్పుకుంటే నీకు నిత్య జీవం.